ఎంఎన్ఎస్ ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా తెలంగాణకు గర్వకారణంగా నిలిచేలా వరంగల్లోని పెర్టినైన్ ఫెర్టిలిటీ సెంటర్ అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందింది. ప్రపంచ ప్రఖ్యాత ఈఎస్హెచ్ఆర్ఈ 2026 జపాన్లోని టోక్యో అంతర్జాతీయ సదస్సు అలాగే ఆస్పైర్ కాన్ఫరెన్స్ లో పెర్టినైన్ వైద్య నిపుణులు మొత్తం పలు పరిశోధన పత్రాలను సమర్పించి సంస్థ ప్రతిష్టను మరింత పెంచారు. సంతానలేమి సమస్యలపై మారుతున్న జీవనశైలి, ఆలస్య వివాహాలు, ఉద్యోగ ఒత్తిడి, పీసీఓఎస్, పురుషుల్లో వీర్య నాణ్యత తగ్గడం వంటి అంశాలపై చేసిన పరిశోధనలో అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నాయి. ఈ సందర్భంగా పెర్టినైన్ వరంగల్ డిప్యూటీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అనుష కుషనపల్లి మాట్లాడుతూ సరైన సమయంలో నిపుణులను సంప్రదించి ఆధునిక ఫెర్టిలిటీ చికిత్సలు తీసుకుంటే విజయ అవకాశాలు మరింత మెరుగుపడతాయని తెలిపారు. అలాగే ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫెర్టినైన్ తన 11 కేంద్రాల్లో నీడిల్ ఫ్రీ ఐవీఎఫ్ సేవలను ప్రారంభించిందని, కృత్రిమ మేధస్సు ఏఐ ఆధారిత పరిశోధనలతో పాటు భవిష్యత్తులో ఇంప్లాంటేషన్ వైఫల్యాలు, గర్భస్రావాల నివారణకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. I really want to thank all the media people, all the patients, all my staff who has really supported to spread the awareness. I wish everyone happy World IVF Day, happy World Embryology Day. అసలు ఎందుకు మనం ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసుకోవాలి, అసలు ఎందుకు ఇంత అవేర్నెస్, ఎందుకు ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి అని అంటే, ఫర్టిలిటీ అనేది మిగతా అన్ని లాగా కాదు. మనకి హార్ట్ ప్రాబ్లం ఉంటే పెయిన్ వస్తుంది, సిమ్టమ్స్ ఉంటాయి, అందరికీ తెలుసు. గుడ్డలో లెఫ్ట్ సైడ్ నొప్పి వస్తుంది, చేయి గుంజుతుంది అంటే చదువు రాని వాళ్ళు కూడా హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉంది, లేదంటే కడుపులో నొప్పి వస్తుంది అంటే కిడ్నీలలో రాళ్ళు ఉన్నాయేమో, హాస్పిటల్కి పదండి అని అందరికీ తెలుసు విషయాలన్నీ. కాకపోతే ఫర్టిలిటీలో ఏంటి అని అంటే అవేర్నెస్ లేదు. ఫర్టిలిటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమ్స్ ఉండవు, ఏదో నొప్పి గిప్పి ఏమీ ఉండదు. ఒకవేళ పేషెంట్స్కి ఎస్ మాకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తెలిసినా కూడా చెప్పుకునే అంత ధైర్యము లేదు. ఇంకా మన సొసైటీలో చాలా అపోహలు, చాలా మిత్స్ ఉన్నాయి ఫర్టిలిటీ మీద. సో ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టు స్ప్రెడ్ ద అవేర్నెస్. ఫర్టిలిటీ అనేది మిగతా అన్ని అవయవాల్లో లాగా ఎగ్కి, స్పర్మ్కి కూడా అందరికీ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ అవేర్నెస్ ఎందుకు స్ప్రెడ్ చేయాలి అని అంటే ఇనీషియల్ స్టేజెస్లోనే మనకి చిన్న వయసులో అంటే 35 years 40 yearsలో కాకుండా 25-30 yearsలోనే మనం బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ చేసుకొని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే చూపెట్టుకుంటే మనకి ఏంటి అని అంటే చిన్న మెడిసిన్స్, చిన్న వాటిలతోటి, చిన్న ట్రీట్మెంట్స్ తోటి మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. అలా కాకుండా మా అత్తకి లేట్గా పుట్టినారు, మా ఆడపడుచుకి లేట్గా పుట్టినారు, మా వంశంలో లేట్ పెళ్ళి ఇన్ని రోజులే కదా, అంత పెద్ద ట్రీట్మెంట్స్ ఎందుకు, ఏం ప్రాబ్లం లేదు, భార్య భర్త బాగానే కలిసి ఉంటున్నాం కదా, మనకి ఏం ప్రాబ్లం లేదు, ఇలాంటి అపోహలన్నిటిలో కూడా ఐవీఎఫ్ అంటే ఇన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో, బేబీస్ ఆర్టిఫిషియల్ బేబీస్ ఏమో, మన ఎగ్ మన స్పర్మ్ కాదేమో, ఇలాంటి అపోహలన్నిటి వల్ల ఫర్టిలిటీ సెంటర్కి రావడానికే చాలా డిలే చేస్తున్నారు. ఎప్పుడు వస్తున్నారు? 35 years 40 years, ఇంకా వాళ్ళకి అనిపిస్తుంది ఇప్పుడు కాకపోతే ఇక కాదు ప్రెగ్నెన్సీ అన్న టైంలో వచ్చేసరికి మనకి ఆడవాళ్ళల్లో ఏంటి అని అంటే ఏజ్తో పాటు ఎగ్ నెంబరు తక్కువైపోతుంది, క్వాలిటీ కూడా తక్కువైపోతుంది. ఆఫ్టర్ 35 years ఎగ్స్లో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కూడా ఉంటాయి. అలాగే మగవాళ్ళల్లో కూడా ఏజ్తో పాటు క్వాలిటీ డిక్లైన్ అవుతుంది. సో మనకి ఏమవుతుంది, వీళ్ళు 35 years వచ్చేసరికి ఆ ప్రెగ్నెన్సీస్ ఎగ్స్ తక్కువ అవడం వల్ల, స్పర్మ్స్ తక్కువ అవడం వల్ల చిన్న మెడిసిన్స్ తోటి ప్రెగ్నెన్సీస్ రావట్లేదు. చాలా మంది పేషెంట్స్కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ దాకా వెళ్లాల్సింది ఉంటుంది. చాలా మంది పేషెంట్స్కి ఈ మధ్య ఎగ్స్ అయిపోవడం వల్ల డోనర్స్ కూడా ఆప్ చేయాల్సింది ఉంటుంది. సో మీ బేసిక్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టడం వల్ల మనకి అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. ఫస్ట్ ఏంటి అని అంటే ఎస్ పెళ్ళైన 1 yearకి 2 yearsకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాలేదు అని అంటే ఒక ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి బేసిక్ ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ధైర్యంగా చెప్పుకోవాలి, ధైర్యంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. సెకండ్ థింగ్ వాట్ వీ వాంట్ టు ప్రౌడ్లీ అనౌన్స్, ఏంటి మనకి అనౌన్స్ చేయాలి అని అంటే ఫర్టిలిటీ ఆర్గనైజేషన్లో మనం చేసే రీసెర్చ్ ఇవన్నీ కూడా వరల్డ్ వైడ్ చాలా వెరీ ఫేమస్ కాన్ఫరెన్స్లో యాక్సెప్ట్ అయింది. ఎస్ట్రే అనేసి, టోక్యోలో, ఆస్పైర్ చైనాలో, ఇలాంటి వరల్డ్ ఫేమస్ కాన్ఫరెన్స్ అన్నింటిలో కూడా మనకి 4 papers 11 papers ఏ ఫర్టిలిటీ సెంటర్స్కి కూడా ఇన్ని పేపర్స్ యాక్సెప్ట్ అయింది. ఎనీ లీడింగ్ ఫర్టిలిటీ సెంటర్స్కి కూడా చాలా తక్కువ సెంటర్స్లో
ఇన్ని పేపర్స్ యాక్సెప్ట్ అయినాయి. సో మనం చేసే రీసెర్చ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఇక్కడ చేసే రీసెర్చ్ మనం వరల్డ్ వైడ్ పబ్లిష్ చేయడం వల్ల మనకున్న పేషెంట్స్కి వరల్డ్లో బేసిక్ అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైతే అప్డేటెడ్ టెక్నాలజీస్ ఉంటాయో అవన్నీ కూడా ప్రపంచంలో అందరూ ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల అలాంటివన్నీ మన పేషెంట్స్కి ఎలా హెల్ప్ అవుతుంది, ఎలా బెనిఫిట్ అవుతుంది, రీసెర్చ్ అన్ని అడ్వాన్స్ రీసెర్చెస్ వల్ల మన పేషెంట్స్కి ఎలా హెల్ప్ అవుతుంది, ఎలా బెనిఫిట్ చేయగలుగుతాము అనేసి ఈ కాన్ఫరెన్స్ ద్వారా మనకి చాలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మన సెంటర్లో ఉంటుంది. సెకండ్, చాలా మంది పేషెంట్స్కి అబార్షన్స్ రికరెంట్గా అవుతుంటాయి, రికరెంట్గా ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అవుతాయి. సో అలాంటి పేషెంట్స్కి రీసెంట్ టెక్నాలజీ మనము అలవర్చుకొని ఇమ్యునాలజీ ఇన్ ఇన్ఫర్టిలిటీ విచ్ ఇస్ వెరీ వెరీ లేటెస్ట్ అప్కమింగ్ టెక్నాలజీ. సో ఇలాంటి అప్డేటెడ్ టెక్నాలజీ ద్వారా 3 times 4 times ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయిన పేషెంట్స్ మన పేషెంట్సే చాలా మంది, మన దగ్గర ఫెయిల్ అయిన పేషెంట్స్, బయట ఫెయిల్ అయిన పేషెంట్స్ చాలా మంది కూడా, ఇక్కడ చాలా మంది పేషెంట్స్ అలాంటి వాళ్ళు వచ్చారు కూడా. సో ఇలాంటి రీసెంట్ టెక్నాలజీ వాడి అలాంటి వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ 6th month 7th month ప్రెగ్నెంట్ ఉన్నారు. సో ఇలాంటి రీసెంట్ ఇమ్యునాలజీ ఇన్ ప్రెగ్నెన్సీ ఇవన్నీ అలవర్చుకుని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది మన 49 ఫర్టిలిటీ సెంటర్లో స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా వాట్ ఐ వాంట్ టు అనౌన్స్ త్రూ దిస్ ఈస్ 49 ఫర్టిలిటీ సెంటర్ మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే, అన్ని అడ్వాన్స్డ్ సర్వీసెస్ అన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇవ్వడానికి మన ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్. కేర్ సిస్టమ్ ఇంక్యుబేటర్స్ అని, 24/7 సెల్ఫిక్స్ మానిటరింగ్ యూనిట్స్ అనేసి. సో వీ హ్యావ్ ఆల్ ద అప్డేటెడ్ టెక్నాలజీ. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే, ఇలాంటి అప్డేటెడ్ అన్ని టాప్ నాచ్ టెక్నాలజీస్ అన్నీ కూడా మనం అఫోర్డబుల్ ప్రైజెస్లో మన పేషెంట్స్కి అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇవ్వడమే 49 ఫర్టిలిటీ సెంటర్ యొక్క ప్రత్యేకత. అదే కాదు, మన 49 వరంగల్ బ్రాంచ్లో వీఆర్ వెరీ 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 ప్రౌడ్ టు అనౌన్స్ దట్ లాస్ట్ 6 monthsలో ప్రతి మంత్ కూడా ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఈజ్ అబౌవ్ 80%. ద యావరేజ్ ప్రెగ్నెన్సీ రేట్ ఈజ్ మోర్ దెన్ 80% ఇన్ ఐవీఎఫ్ సిన్స్ లాస్ట్ 6 months. సో మనకి ఒకప్పుడు ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ ఎప్పుడు 35% 40% ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ కొంచెం అడ్వాన్స్ అవ్వడం వల్ల 55-60% దాకా వచ్చింది. ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ టు టెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా దట్ వరంగల్ 49 ఫర్టిలిటీ సెంటర్లో since past 6 months, past 1 year is more than 75% and past 6 months the success rates is more than 80%. So this is what we want to share with you all. సో మీకు కానీ, మీ ఫ్యామిలీలో కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్లీజ్ డూ స్ప్రెడ్ ద వర్డ్, ప్లీజ్ డూ స్ప్రెడ్ ద అవేర్నెస్. మీరు ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు షేర్ చేసి, నేనెంత చెప్తున్నా మేడం వాళ్ళు ఇలాగే చెప్తారు అలాగే చెప్తారు అని అనుకుంటారు. ఒక పేషెంట్ చెప్తేనే, మీడియా వాళ్ళు చెప్తేనే, పేపర్ వాళ్ళు చెప్తేనే అందరూ కూడా వింటారు. సో వెరీ వెరీ థ్యాంక్ యూ ఆల్ very much to spread helping to spread the awareness. Thank you. నా పేరు I am Dr. Anusha Reddy, fertility specialist, 49 Fertility Center, Vanagal branch.